చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దయచేసి వెనక్కి కూడా కొంచెం డిస్టర్బ్ చేయొద్దు. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఈ నెలాఖరికి క్లోజ్ చేస్తున్నారు. ఆక్రా వెజల్ 26 రావాల్సింది 29 వస్తుంది. ఆ వెజల్ ఎంఎస్సి వెజల్ ఇది అక్కడ పార్కింగ్ అయి ఉంది. 29th అన్లోడ్ అయిపోద్ది. నేను కృష్ణపట్నం పోర్ట్ నుంచి వాళ్ళ ఆఫీసు నుంచి పోయిన మెయిల్ నేను చదివి వినిపిస్తా. ఫ్రమ్ విజయ్ కోనారి. డియర్ సార్, గ్రీటింగ్స్. సబ్జెక్ట్ would like to apprise your good selves that Adani is winding up their container operations from Krishnapatnam effective from January 31st, 2024. ఈ పోయిన మెయిల్ ఆఫీస్ నుంచి ఆ కంపెనీకి therefore to continue serving your good business requirement we shall file rates in Ennore port please. అంటే దీన్ని January 31st కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ క్లోజ్ చేసేస్తున్నాము. క్లియర్గా వైండింగ్ అప్ దేర్ కంటైనర్ ఆపరేషన్స్ ఫ్రమ్ కృష్ణపట్నం పోర్ట్ ఫ్రమ్ January 31st. నేను మాట్లాడింది కాదు, ఇది పోర్ట్ ఆఫీస్ నుంచి. క్లియర్గా మీ బిజినెస్ ఎన్నూరు నుంచి చేసుకోండి, ఎన్నూరు రేట్స్ మీకు ఇస్తాము. ఇప్పుడు మీకు అది కూడా లాస్ట్, ఇప్పుడు January 26 SM కావేరి, January 28 MSC ఎల్సా, January 29 MSC జెనీవా కంటైనర్. ఇది కంటైనర్ క్లియర్గా బర్తింగ్ రిపోర్ట్, ఇది అంతటితో క్లోజ్ అయిపోయింది. ఇంకా ఈ డేట్స్ అన్ని ఖాళీ. ఇక ఫిబ్రవరి నుంచి లేదు. మీకు ఇక్కడ ఇయర్ 2021 2021 3,34,947 కంటైనర్లు వచ్చినాయి. 21-22 1,44,000 వచ్చాయి. 22-23 99,000 వచ్చాయి. 23-24 99,287 అయిపోయింది. ఫిబ్రవరి 1 నుంచి లేదు. కారణం ఏంటి? ఇది ఎవరిచ్చారు? వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అదానీ పోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ అన్నాడు. నిజంగా అదానీ పోర్ట్ స్టేట్మెంట్ ఆఫ్ కృష్ణపట్నం పోర్ట్ మేనేజ్మెంట్ నేను చెప్పింది కాదు. మేమేం చెప్పాము? అయ్యా, ఎర్లియర్ 2019కి 6 లక్షల కంటైనర్లు ఉన్నాయి, 4 లక్షలు పడిపోయింది. తమరు అక్కడ మాఫియా గేట్ పెట్టి కంటైనర్కి ఇన్ని వేలు, లారీ బాడుగులో ఇన్ని వేలు, నీ టోల్ గేట్ మాఫియా వల్ల అదానికి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే కాటుపల్లి ఎన్నూరు 2 పోర్ట్లు పెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసి అక్కడే పెట్టుకుంటే ఇక్కడ బల్క్ కార్గో, బూడిద, మట్టి, మశానం, బొగ్గు మొత్తం ఇక్కడ బల్క్ కార్గో. ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్, బల్క్ కార్గో పెరిగిందని. ఏమిచ్చాడు? చాలా క్లియర్గా 38,000 నుంచి 38 లక్షల టన్నుల నుంచి 48 లక్షల టన్నులు పెరిగింది. ముతుకూరు మునిగిపోద్ది, ముతుకూరు నాశనం అయిపోద్ది, మండలం కంటైనర్ పోర్ట్ షిఫ్ట్ అయిపోద్ది. దీంట్లో నిన్న ఇది లాస్ట్ ఎంఎస్సి షిప్, ఇది అక్కడ పార్క్ అయి ఉంది. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నోరు పారేసుకున్నాడు. నా మీద కూడా చాలా డర్టీ లాంగ్వేజ్ వాడాడు. నేనేమంటానంటే, తామరు చెప్పిన మాట గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, సర్వేపల్లి ఎమ్మెల్యే, కృష్ణపట్నం పోర్ట్ ఉండే ప్రాంతంలో ఎమ్మెల్యే, ఆయన ఏం సెలవిచ్చాయంటే, నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు అది కదిలితే నేను ఉండే ప్రసక్తే లేదన్నావు, రాజీనామా చేసి పారేస్తానన్నావు. నీకు ఏ మాత్రం కొంచెం కాకపోతే కొంచెం అసలు నిజాయితీ, సిగ్గు, శరమ ఏదన్నా ఉంటే, పోర్ట్ ఇచ్చిన మెయిల్ ఇది కంపెనీకి, ఒక కంపెనీకి ఇచ్చిన మెయిల్ మీ అందరికి కాపీలు ఇస్తా. ఫిబ్రవరి 1 నుంచి నువ్వు నిజంగా మగోడివైతే, నీకు నిజాయితీ ఉంటే, ఇప్పుడు దాకా నీ నోర్లు బారేసుకున్నావు, నీ మీద ఎన్ని మేము రుజువు చేసినా నీకేం సిగ్గు శర్మ లేదు. ఇది ఆషామాషి కాదు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు కాటన్, మిర్చి, ఫిష్, ప్రాన్, రాయలసీమ,
సదరన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఒక గేట్వే 2,500 ఎకరాలు భూములు ఇచ్చి మా రైతులు 6,000 ఎకరాలు ఈ కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీజెడ్ పేరుతో అక్వైర్ చేసి 8,500 ఎకరాలు ఈ కిసాన్ ఎస్సీజెడ్ పోర్ట్ వస్తుందని చెప్పి 2,000 ఎకరాలు దాదాపు 10,000 చిల్లర ఎకరాలు ఆ పోర్టు మీద ఆధారపడి ఉంది. ఆ పోర్టు మీద పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీస్ ప్లస్ రావాల్సిన కంపెనీస్ ఆ పోర్టు మీద ఆధారపడి ఉన్నాయి. ఒక నెల్లూరు జిల్లా కాదు, ఇది రాష్ట్రానికి అవమానం. ఒక రాష్ట్రంలో కొత్త పోర్టులు తెచ్చుకోవాల్సింది అక్కడ తమిళనాడులో బల్క్ కార్గో ప్రజలు తిరగబడుతున్నారు. ప్రభుత్వం కూడా కంట్రోల్ చేస్తుంది. బల్క్ మాకు, దుమ్ము మాకు, దుడ్లు మీకా అని చెప్పేసి నిలాస్తున్నారు అక్కడ ప్రజలు. ముత్తుకూరు మండలం సర్వనాశనం అయిపోతుంది ఈ బొగ్గు బూడిద ధూళితో. ప్లస్ ఈ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒక రైతుల ఎక్స్పోర్ట్స్, రైతులు పండించిన పంటలు ఇక్కడ ఆపేసి 4 రోజులు 5 రోజులు అక్కడ ఆగి కాటుపల్లిలో ఎన్నూరులో అవి ఎగుమతి చేస్తే వాడికి అయ్యే కాస్ట్, ఆ వ్యాపారికి అయ్యే కాస్ట్ ఆదాయం చూసుకొని కొనుగోలులో తగ్గిస్తాడు. బియ్యం కొన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నాన్ బాసుమతి రైస్ కూడా ఎక్స్పోర్ట్కి అనుమతి ఇచ్చింది. కానీ ఎవడు కొంటాడు? ఎక్కడో పోయి 10 రోజులు 20 రోజులు పెట్టుకొని అడిషనల్ ఛార్జ్తో మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలా. ఆ భారం అంతా రైతులు కొనుగోలు మీద పడింది. దీనికి కారణం ఎవరు అంటున్నా నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా మీ రోల్ లేకపోతే కంటైనర్ పోర్ట్ కంటిన్యూ కావాలా. ఫిబ్రవరి 1 నుంచి ఆషామాషి కాదు, 10,000 ఎకరాలు మా రైతులు, మా బిడ్డలు పుట్టి పెరిగి వాళ్ళ తాతల ముత్తాతల సొత్తు ఆడు దానం చేశారు. అందుకని వదిలిపెట్టే ప్రసక్తిలే. కనీసం నీ మంత్రి దందా వల్ల పోయిందేనంటే ముందు అతను బర్తరఫ్ చేసి అదానిని పిలిపించి కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల రేపటి నుంచి ఆ టోల్ గేట్ కలెక్షన్లు ఏముండవు, మీరు చేసుకోండి అని కంటైనర్ పోర్ట్ని కంటిన్యూ చేయండి. లేకపోతే అనుభవిస్తారు రైతుల గోష్ట. జగన్మోహన్ రెడ్డికి కాకాని గోవర్ధన్ రెడ్డికి తగలుతుంది. అయ్యా అదానీ గారు, మీరు నేషనల్ ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్. వేల లక్షల కోట్లు ఉండేవాళ్ళు. మా గ్రామాలు మా దగ్గరకు వచ్చి నువ్వు పోర్టు కొన్నావు, కంటైనర్ మీరు కొనక ముందు 6 లక్షల కంటైనర్లు పోతుంది కంటైనర్ పోర్ట్లు, 6 లక్షలు ప్రయాణం. ఈరోజు 4 లక్షలు, 1,00,000. ఆఫ్టర్ ఆల్ ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి దందాం చూసి మీరు పోర్ట్ షిఫ్ట్ చేస్తే మంచిది కాదయ్యా. మా రైతులు, మా రైతు బిడ్డలు ఈ రాష్ట్రం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు దీని గురించి ఇదేదో సర్వేపల్లి ఇష్యూ కాదు. అయితే ముతుకూరు బల్క్ కార్గో వల్ల నాశనం అయిపోద్ది, ప్రజలకి ఆరోగ్యాలన్నీ దెబ్బతినిపోతాయి. అదొకటి. నేనేమంటానంటే నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం ఇష్యూ ఇది, స్టేట్ ఇష్యూ ఇది. ఒక స్థానిక ఎమ్మెల్యే మంత్రి వల్ల బెనిఫిట్స్ జరగాల్సింది ఇంత పెద్ద భారీ నష్టం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ చూస్తూ ఊరుకుంటారా? మా 4 పార్టీలు నిన్న పోవాలనుకున్నాం, మొన్న అక్కడ ఎవ్వరు లేరు అన్నారు. 25వ తేదీ మార్నింగ్ బాబు గారి ప్రోగ్రాం అయిన తర్వాత జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ అందరూ వస్తామని చెప్పారు. మేము ఫిక్స్ చేసుకున్నాం. అఖిలపక్షంగా ఆడికి పోతాం. అదానీ మేనేజ్మెంట్ ఎవరుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తాం. అంటే అదానికి ఇచ్చినట్టే. ఏం చేస్తారో చూస్తాం. ఒక వారం రోజులు మేము మాట్లాడుకుంటాం. 4 పార్టీలు మాట్లాడుకొని ఏం చేయాలో 5 పార్టీలు మాట్లాడుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం. ఏం చేయాలో చూస్తాం. అంత తేలిగ్గా వదిలిపెట్టాం. అమ్మా మంత్రి గారు పోరాటం చేశాడు. 2 రోజులు లారీలు ఆపేశాడు. ఆర్తనాదాలు, అయ్యా బీపీ, షుగర్. ఆ బాలినేని దగ్గరికి పోతే మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోమన్నాడు. ఎమ్మెల్యే దగ్గరికి పోతే మెట్టా విష్ణు దగ్గరికి పోమన్నాడు. మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి యూనియన్ చేరాల్సిందే, మేము చెప్పిన బాడుగు ఇవ్వాల్సిందే, బాడుగులో 5% ఇవ్వాల్సిందే, కంటైనర్కి ఎంత ఇవ్వాల్సిందే, లేకపోతే మీ టైర్లు పేలిపోతాయి, కాదంటే మీ లారీ పేలిపోద్ది అన్నాడు. పోరాటం చేశాడు కదా, చేస్తేనే కదా ఈరోజు కంటైనర్ పోర్ట్ పోతుంది.